హాయ్ హలో నమస్తే. నేను మీ మనీ. ఈరోజు నేను వచ్చేసాను సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో. ఈరోజు మనం కప్పల గురించి తెలుసుకుందాము. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, వర్షం పడేటప్పుడే కప్పలు బయటికి వచ్చి ఎందుకు అరుస్తాయో? వాటి గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా వాటి యొక్క లైఫ్ స్పాన్ గురించి తెలుసుకోవాలి. కప్పల గురించి మనం తెలుసుకున్నట్లయితే ముందుగా వాటి యొక్క ఎగ్ స్టేజ్ గురించి తెలుసుకుందాము. కప్పలు తమ జీవితంలో నీటిలో గుడ్లు వేసే దశ ప్రారంభిస్తాయి. అందులో ఆడకప్పలు వందల కొద్ది గుడ్లను నీటిలో పెడతాయి. ఆ గుడ్లలో చిన్న జీవులు తయారవుతాయి. ఇక రెండవ దశ టాడ్పోల్ దశ. ఈ టాడ్పోల్ దశలోనే గుడ్లు పగిలి వాటిలో నుంచి టాడ్పోల్ పిల్లలు బయటకు వస్తాయి. వీటికి తోకలు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు. వీటి శ్వాసనాళాల దగ్గర గిల్స్ వస్తాయి. ఇవి నీటిలోనే జీవిస్తూ ఉంటాయి. అక్కడే వాటి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. ఇక మూడవ దశలో టాడ్పోల్ విత్ లెగ్స్. కొంతకాలానికి టాడ్పోల్ ముందుగా వెనక కాళ్ళు వస్తాయి, తర్వాత ముందు కాళ్ళు వస్తాయి. వాటి యొక్క లంగ్స్ కూడా అభివృద్ధి అవుతుంది. వాటి యొక్క గిల్స్ మాయమవుతాయి, నీటిలో నుంచి రావడానికి ప్రారంభిస్తాయి. ఇక నాలుగవ దశలో చిన్న ఫ్రాగ్స్ గా ఫామ్ అవుతాయి. వీటిని ఫ్రాగ్లెట్ అంటారు. ఈ దశలో కప్పలు చిన్నగానే ఉంటాయి కానీ వాటికి వెనకాల చిన్న తోక కూడా ఉంటుంది. ఇది కొంచెం కొంచెం నేలపైకి రావడం మొదలు పెడుతుంది. ఇవి చిన్న చిన్న పురుగులను తినడం ప్రారంభిస్తుంది. ఐదవ దశలో పూర్తిగా ఎదిగిన కప్పలు అడల్ట్ ఫ్రాగ్స్ అంటారు. తోక పూర్తిగా మాయమవుతుంది. ఇది పూర్తిగా వృద్ధి అవుతుంది. నీటి నుంచి భూమి మీదకు వస్తుంది. వృద్ధి చెందిన ఆడకప్పలు మళ్ళీ నీటిలోకి వెళ్ళి గుడ్లను వేస్తాయి. ఇది వీటి యొక్క జీవన చక్రం. ఇప్పుడు కప్పలు ఎక్కడ నివసిస్తాయో తెలుసుకుందాము. కప్పలు ముఖ్యంగా నీటి దగ్గరే జీవిస్తాయి. ఉదాహరణకు చెరువులు, నదులు, కాలువలు వంటి వాటిలో జీవిస్తాయి. ఇంకొన్ని కప్పలు ఫారెస్ట్ ఏరియాల్లో మొక్కల మీద నివసిస్తాయి. ఇంకొన్ని కప్పలైతే ట్రీ ఫ్రాగ్స్ అని పిలుస్తారు. ఇవి చెట్ల మీద నివసిస్తాయి. కొన్ని అరుదైన ఫ్రాగ్స్ అయితే ఎడారుల్లో కూడా జీవించగలవు. ఇవి తేమను నిలుపుకొని వర్షం వచ్చినప్పుడు బయటికి వస్తాయి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే కప్పలు వర్షం వచ్చినప్పుడు ఎందుకు అరుస్తూ ఉంటాయి అని. వర్షం రాగానే నీరు ఉంటుంది అని తెలిసి ఆడకప్పల్ని ఆకర్షించడానికి మగ కప్పలు శబ్దం చేస్తూ ఉంటాయి. ఇవి పరస్పరం సంభోగించడానికి అనుకూలమైన కాలం కాబట్టి వర్షానికి ముందు వాతావరణం తేమతో నిండుతుంది. కప్పలకి ఇది చాలా ఇష్టమైన పరిస్థితి. బయటకు వచ్చి చురుకుగా తిరుగుతాయి. అందుకే శబ్దం ఎక్కువగా చేస్తూ ఉంటాయి. కప్పలు గాలిలో ఉన్న తేమని, గాలిలో ఉన్న మార్పుల్ని మొదలైనటువంటి వాటిని గుర్తించగలవు. వర్షం దగ్గర పడుతుందని తెలిసి అవి క్రియాశీలకంగా మారి శబ్దాలు చేస్తాయి. సమ్మర్ సీజన్ లో ఫ్రాగ్స్ ఎక్కడ నివసిస్తాయో తెలుసుకుందామా? వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉండటం వలన కప్పలు చల్లగా లేదా తేమగా ఉండే ప్రదేశాలను ఎంచుకుంటాయి. చెరువు, వాగు వంటి ప్రదేశాలలో నీటిలోనే ఉండడానికి ఎంచుకుంటాయి. ఎందుకంటే నీరు వాటి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది కాబట్టి. తరువాత నేలని తవ్వి దాక్కుంటాయి. కొన్ని ఫ్రాగ్స్ అయితే మాత్రం వేడి నుంచి తప్పించుకోవడానికి మట్టిలోనే తవ్వుకొని లోపలికి వెళ్ళిపోయి నిశ్చలంగా ఉండిపోతాయి. దీన్ని ఎస్టివేషన్ అంటారు. అంటే వేసవిలో నిద్రలోకి వెళ్ళడం లాంటిది. కొన్ని రకాల ఫ్రాగ్స్ అయితే చెట్ల కింద, రాళ్ల కింద నివసిస్తాయి. ఇవి ఎక్కువగా రాత్రిపూట మాత్రమే చురుగ్గా ఉంటాయి. ఎందుకు? అప్పటి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి. ఇక ఫ్రాగ్స్ ఎస్టివేషన్ స్టేజ్ లో ఆహారాన్ని ఎలా పొందుతాయి? ఇది వేసవి హైబర్నేషన్ లాంటిది. అవి మట్టిలోనే తవ్వుకొని చల్లగా తేమగా ఉండే ప్రదేశాల్లో నిశ్చలంగా ఉంటాయి. ఆ దశలోనే వాటి యొక్క శరీర చలనం తగ్గుతుంది. శ్వాస, గుండు కొట్టుకునే విధానం, జీర్ణక్రియ అన్నిటినీ కూడా నిదానం చేసేస్తాయి. ఆహారాన్ని అవసరం లేకుండా శరీరం తక్కువ శక్తితో పనిచేస్తుంది. కొన్ని ఫ్రాగ్స్ అయితే ఎస్టివేషన్ దశలో శరీరంలోని కొవ్వు నిల్వలను వాడుకుంటాయి. ఆ ఫ్యాట్ను ఆహారంగా ఉపయోగించుకొని మెల్లగా జీవిస్తాయి. వర్షం వచ్చిన తర్వాత మేల్కొని
తినడం మొదలు పెడతాయి. ఇక ఫ్రాగ్స్ యొక్క జీవితకాలం గురించి తెలుసుకుందాము. సాధారణంగా ఫ్రాగ్స్ 4 to 15 ఇయర్స్ వరకు జీవిస్తాయి. కానీ చాలా ఫ్రాగ్స్ చిన్నతనంలోనే చనిపోతూ ఉంటాయి. కారణం జంతువుల దాడి, వ్యాధులు లేదా వాతావరణ సమస్యలు. ఇంట్లో లేదా జూ పార్కుల్లో ఉండేటువంటి కప్పలు మాత్రం 15 to 20 ఇయర్స్ వరకు జీవించగలవు. కారణం రక్షణ, ఆహారం, చికిత్స, సహాయం. ఎక్కువ కాలం జీవించేటువంటి ఫ్రాగ్ వచ్చేసరికి ఆఫ్రికన్ బుల్ఫ్రాగ్ అనే ఫ్రాగ్ 35 to 40 ఇయర్స్ వరకు జీవించగలవు. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే, అదేవిధంగా ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే మీ మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.